హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీ అప్డేట్స్. బీటెక్ సంబంధించి సెకండ్ ఇయర్ వాళ్ళకి అలాగే ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని మాట్లాడుకోవచ్చు. సో అఫీషియల్గా మనకి ఈరోజు రిలీజ్ చేసింది బీటెక్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అలాగే ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏంటి, ఏం అప్డేట్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని విజిట్ అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బీటెక్ సంబంధించి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయి ఉంది అండ్ ఇప్పుడు టైం టేబుల్ అనేది రిలీజ్ చేశారు. 2122 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ టైం టేబుల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు టైం టేబుల్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఉంటారో వాళ్ళకి ఈరోజు నైట్ లోపల టైం టేబుల్స్ అనేది పోస్ట్ చేస్తాను. లేదు అన్న రేపు మార్నింగ్ అన్న పోస్ట్ చేస్తాను. ఎలా అయినా రేపు 10 o'clock లోపల అన్ని టైం టేబుల్స్ మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. అలాగే బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళ గురించి మనం కానీ మాట్లాడుకుంటే బీటెక్ 4-1కి మాత్రం ఇప్పుడైతే నోటిఫికేషన్ రాలేదు. ఆ నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడతాను లాస్ట్లో. ప్రజెంట్ అయితే 4-2కి సంబంధించి రెగ్యులర్కి అలాగే సప్లిమెంటరీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా డేట్స్ ఇచ్చారు. అండ్ జాగ్రత్తగా వినండి, ఎవరైతే 4-2లో ఉన్నారో 4-2 R20 రెగ్యులేషన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మాత్రం ఈ నెల 26వ తేదీ లోపల మీరు మీ ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేటప్పటికి 515 రూపీస్, 500 ఫర్ యువర్ ఎగ్జామ్, 10 రూపీస్ మీకు ఆల్రెడీ తెలిసిందే మార్క్స్ మేమో అండ్ 5 రూపీస్ ఫర్ అప్లికేషన్ ఏమో అనుకుంటా. సో మొత్తం 515 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ ఇచ్చిన అమౌంట్ అది. నెక్స్ట్ 4-2 R19 రెగ్యులేషన్ పరంగా చూసుకుంటే మీకు వచ్చేటప్పటికి కూడా ఈ నెల 26వ తేదీ లోపల మీరు మీ ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో R19 రెగ్యులేషన్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరికైనా సప్లీలు ఉంటే ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోండి. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది మాత్రం 6th May ఉంటుంది. 6th May నుంచి 4-2 సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అట్ ద సేమ్ టైం అక్కడ మీకు మళ్ళీ 4-2లో ఎవరికైనా ప్రాజెక్ట్ లేదా ఏమైనా వైవా లాంటివి ఏమైనా మీకు ఫెయిల్ చేస్తుంటే దానికి కూడా మీరు ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీకు యాజ్ యూజువల్ రెగ్యులర్ వాళ్ళతోనే జరిగిపోతాయి. ఓకే, అలాగే 4-2 R15 రెగ్యులేషన్ ఎవరైతే 2016 ఇయర్ బీటెక్లో జాయిన్ అయ్యారో R15 రెగ్యులేషన్ కింద 2016, 2017, 2018 వాళ్ళకి మాత్రమే రెగ్యులర్ బ్యాచెస్. అలాగే లేటరల్ ఎంట్రీ తీసుకుంటే 2018 and 19 బ్యాచెస్కి మాత్రమే ఈ 4-2 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మీకు కూడా 4-2 R15లో కూడా ఎవరికైనా ప్రాజెక్ట్ అలాంటివి ఎవరైనా ఫెయిల్ అయ్యి ఉంటే సో మీరు కూడా ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకొని మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ కానివ్వండి సెమిస్టర్ ఎగ్జామ్స్లో సబ్జెక్ట్స్ ఉన్నా కూడా రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇదనమాట 4-2 R20, R19, R15కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఈరోజు వచ్చింది. సో ఈ నోటిఫికేషన్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు. మరి 4-1 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు రిలీజ్ అయితే ఇప్పుడే రిలీజ్ చేయాలి 4-1. బట్ 4-1 రీసెంట్గానే అయినాయి కాబట్టి 4-1 నోటిఫికేషన్ అనేది మనకి లేట్గా ఇస్తారు. అంటే పోయినసారి ఎప్పుడు ఇచ్చాడు అంటే జూన్ జూలైలో ఇచ్చాడు నోటిఫికేషన్ లాస్ట్ R19 రెగ్యులేషన్. సేమ్ అదే రిపీట్ చేసేటట్టున్నారు ఇప్పుడు కూడా. ఎందుకంటే మధ్యలో ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తాయి, తర్వాత థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తాయి. సో అందుకని కాబట్టి మేబీ 4-1 అయితే లేట్ అవ్వచ్చండి. ఇది మన ఎక్స్పెక్టేషన్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 4-2 నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేయాలంటే 4-1 కూడా ఇప్పుడే రిలీజ్ చేయాలి, ఎందుకంటే 2-1, 2-2 ఒకేసారి రిలీజ్ చేశాడు కాబట్టి 4-1 లేట్ చేస్తున్నాడు. సో దానికి మనం ఏం చేయలేము. సో ఇదనమాట బీటెక్ సెకండ్ ఇయర్కి అలాగే ఫైనల్ ఇయర్కి సంబంధించిన అప్డేట్. సో అఫీషియల్ నోటిఫికేషన్స్ ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు పేజ్ని విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్టీ అప్డేట్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని, తెలుసుకుంటారు అప్డేట్ అనేది. సో స్టే ట్యూన్ టు జేఎన్టీ అప్డేట్స్.